హాయ్ గైస్, ఇప్పుడే ఓజాస్ గంభీర మూవీ చూసి రావడం అయితే జరిగింది. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా అదరగొట్టేశారు ఫ్రెండ్స్. నిజంగా తమన్ మ్యూజిక్తో సినిమా మొత్తం ర్యాంప్ ఆడించేశాడు. అండ్ సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన ఎలివేషన్స్ ఇవ్వాలో ఆ రకమైన ఎలివేషన్స్ ఇచ్చేశారు. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా తీశాడు. నిజంగా అది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ఎందుకంటే తమన్ మ్యూజిక్ అలా ఉంది. మరి డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కమింగ్ టు అవర్ రివ్యూ, సినిమా స్టార్ట్ అవడమే సినిమా టైటిల్ కార్డ్స్ పడక ముందే తమన్ తన పని స్టార్ట్ చేస్తాడు. మ్యూజిక్ అయితే ర్యాంప్ ఆడిస్తూ ఉంటాడు. అండ్ టైటిల్ కార్డ్కి వచ్చేసరికి నిజంగా నేను టైటిల్ కార్డ్ చూడగానే ఫిక్స్ అయిపోయాను. నిజంగా సినిమా ఇంకా అదిరిపోయిందని. ఆ రేంజ్లో అయితే టైటిల్ కార్డ్ పడుతుంది. టైటిల్ కార్డ్ పడిపోయిన తర్వాత చాలా టైం వరకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంటర్ అవ్వరు. సుజిత్ వరల్డ్ బిల్డింగ్కి కొంచెం టైం తీసుకున్నాడు. మినిమం ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది పవన్ కళ్యాణ్ గారు రావడానికి. ఈ లోపల ఆయన రెఫరెన్స్లు అయితే ఇస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో ఎలివేషన్లో మాత్రం ఒక రేంజ్లో ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారిని తుక్కు తుక్కు కింద పడదొబ్బుతారు. మామూలుగా కాదు, తెగ లేపేస్తారు. ఇంకా ప్రతి ఒక్కడు ఎలివేషన్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చేస్తారు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవుతారు. అది కూడా ఒక బ్యాక్ స్టోరీ లాగే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత కటోనాతో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం రగదీస్తారు. నిజంగా ఫైట్ కొరియోగ్రాఫ్ చేసింది మాత్రం చిత్తకొట్టేశారు అంతే. నిజంగా జాపనీస్ స్టైల్లో ఎలా ఫైట్ చేస్తారో జాపనీస్ సేమ్ అది మొత్తం స్వాగ్ అంతా దింపేశారు. నేను ఆ ఫైట్ చూసిన తర్వాత అనుకున్నాను, నిజంగా సినిమా అంతా ఇలా ఉంటే ఇంకా ర్యాంప్ ఆడిచ్చినట్టారా బాబు అని. కానీ సినిమా అంతా అలా ఉండదు. కటోనా ఫైట్లు స్టార్టింగే బాగుంటుంది. ఆ తర్వాత అంతా పవన్ కళ్యాణ్ గారు కటోనా ఫైట్ పెద్ద స్వాగ్ ఉండదు. సింపుల్గా అలా మామూలుగా కత్తితో ఎలా నరుకుతామో అలా నరుక్కుంటూ పోతారు. అలా ఫస్ట్ హాఫ్ అయితే సోసోగా నడుస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి నిజంగా అందరూ పిచ్చోళ్ళు అయిపోతారు. నిజంగా థియేటర్లోనే పోతారు. ఆ రేంజ్లో అయితే ఇంటర్వెల్ బ్యాంక్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా ఎవరు సీట్లో కూర్చోరు. ఇది నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. అలా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఓపెనింగ్ సీన్ ఉంటుంది. ఓపెనింగ్ సీన్లో కూడా నిజంగా ఒక చాలా మంచి హైతో మొదలవుతుంది. మంచి హైతో మొదలవి సినిమా కొంచెం డౌన్ అవుతుంది. స్లోగా అలా డౌన్ అవుతుంది అనిపించుకునేసరికి మనకి క్లైమాక్స్కి వస్తాం. క్లైమాక్స్లో నిజంగా ర్యాంప్ పడించారు. నాకు ఇంకా ఆ సీన్ గురించి చెప్పడానికి మాటలు రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు క్లైమాక్స్లో. నిజంగా సుజిత్ నిజంగా తన దేవుణ్ణి వేరే లెవెల్లో ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించేశాడు. అసలు మిస్ అవ్వకండి, థియేటర్లోనే చూడండి ఖచ్చితంగా. సినిమా అయితే అదిరిపోయింది గైస్. అండ్ కమింగ్ టు ద యాక్టర్ పర్ఫార్మెన్సెస్, ఎవరికి ఇచ్చిన రోల్లో వాళ్ళు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే స్క్రీన్ ప్రజెన్స్కి అందరూ ఫిదా అయిపోతారు. అండ్ శ్రీయారెడ్డి గారు అండ్ అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ వీళ్ళంతా కూడా ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అర్జున్ దాస్ క్యారెక్టర్ ఒకటి కొంచెం స్టార్టింగ్లో మనకి దీనికి అర్జున్ దాస్ ఎందుకురా బాబు, ఏదో చిన్న క్యారెక్టర్ చిన్న పర్సన్ పెట్టేయచ్చు కదా అనిపిస్తుంది. కానీ చివరికి వచ్చేసరికి సినిమా చివరిలోకి వచ్చేసరికి సాటిస్ఫై అవుతాం మనం. అర్జున్ దాస్ క్యారెక్టర్ అయితే బాగానే డిజైన్ చేశారు. అలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ డిజైన్ చేశారు, బాగానే ఉంది. అండ్ ఫైనల్గా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న ఒకే ఒక క్వశ్చన్, ఓజీకి సాహోకి లింక్ ఉందా? ఎస్ గాయస్, ఉంది. ఈ సినిమాతో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనేది క్రియేట్ చేశాడు. ఓజీకి సాహోకి లింక్ ఉంది, కానీ ఎటువంటి క్యామియోస్ అయితే ఉండవు. జస్ట్ ఆ యూనివర్స్ని ఈ యూనివర్స్లో పార్ట్ చేసి ఒక సీన్ పెట్టారు అంతే. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఎటువంటి సీన్స్ని క్రియేట్ చేస్తాడు సుజిత్ అనేది మనం నెక్స్ట్ సినిమాల్లో చూడాలి. ప్రభాస్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద ఒకే సినిమాలో కానీ వచ్చారంటే నిజంగా థియేటర్లు తగలడిపోతాయి. మరి ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలో దానికోసం మనం తెలీదు. దాన్ని
సుజిత్ ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తాడో మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ రివ్యూ. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.